మొన్న ఒక దుర్మార్గ కాండ, ఒక రాక్షస కాండలాగా ఈ జోజినగర్ లోని ఏదైతే 42 ఫ్లాట్స్ ఉన్నాయో తెల్లవారుజామునే వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్న పిల్లలతో ప్రెగ్నెన్స్ తో ఇంట్లో లోపల ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏ మాత్రం టైం ఇవ్వకుండా, ఏ మాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు బ్లేడ్ బ్యాచ్, అదే విధంగా రౌడీల్ని చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరిని కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా చాలా ద్రోహంగా చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్ పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ పెట్టి అధికార మతంతో, ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్న నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు, జనసేన ఆఫీస్ లో పన్నులు కడుతున్నారు, కరెంట్ ఉంది, వాటర్ సప్లై ఉంది, ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ గా వీళ్ళు ఇక్కడ నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీంకోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్ష్యంగా కూల్చేసి, పాపం చిన్నపిల్లలు ఉన్నా గానీ వాళ్ళు బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు అంటే వాటిని కూడా సస్యస్తామనండి అని చెప్పనే విధంగా ఎవరో గిరి అని చెప్పి ఒక అతనంట. మరి పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండాకు సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం చాలా బాధాకరం. అదే చెప్తుందమ్మా, పెన్షన్ వస్తుంది నాకు 4,000 రూపాయలు అని చెప్పని. నేను నిన్న కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1st తారీఖు పెన్షన్ కి వెళ్తారు, అదే పెన్షన్ కి ఇవ్వడానికి రావచ్చు, ఇక్కడికి చూడొచ్చు కదా. ఇక్కడ కేవలం ఇది అంతా కూడా వాళ్ళకి తెలిసే, వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు, స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు, ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది కూల్ చేసిన తర్వాత ఎవరైతే లేడీస్ ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి, చేతులు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి, వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటి వరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద? మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? ఎందుకు మీరు వన్ సైడ్ గా మీరు నటిస్తున్నారు? వన్ సైడ్ గా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అదే విధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకున్న పరిస్థితి లేదు. ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో, ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి? అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా, వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా అంటున్నా. వాళ్ళని మగవాళ్ళు చేతులు పట్టి లాగే ఇచ్చా, బయటికి బూతులు తిట్టచ్చా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది పరిపాలన? మీరు చెప్తే 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు అయినప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు గానీ, నారా లోకేష్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది. మీరు చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు మాట్లాడారు ఈ విషయంలో. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కూడా తోడుగుండామని కూడా చెప్పమని చెప్పారు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తా నేను. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు తప్పకుండా. ఆయన కూడా ఒకటే చెప్పారు, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి, ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈ రోజు కనీసం స్థానిక ఎంపీలు గానీ, కేసీఆర్ చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి.